చెప్పారు. సో మీరు ఇంతకుముందు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పుడు సబ్ క్రిటికల్ మీ క్వశ్చన్ స్టార్టింగ్ లో తప్పు. నేను అంతిమంగా థర్మల్ పవర్ శరణ్యం అని నేను చెప్పలేదు. థర్మల్ పవర్ ఆల్సో రిక్వైర్డ్ అన్నాను, అదే శరణ్యం అని చెప్పలేదు. గ్రిడ్ కొలాప్స్. లెట్ మీ క్లారిఫై దిస్. గ్రీన్ పవర్ తో పాటు గ్రిడ్ కొలాప్స్ కాకుండా ఉండాలంటే థర్మల్ పవర్ ఆల్సో రిక్వైర్డ్. ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పాను. దానికి కావాల్సిన దాన్ని కూడా అపార్ట్ ఫ్రమ్ గ్రీన్ పవర్, గ్రీన్ ఎనర్జీ, ఈ గ్రిడ్ కొలాప్స్ కాకుండా ఉండటం కోసం ఎంత అవసరం ఉందో చెప్తూ దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పాను. సార్ ఇప్పుడు నిర్వహించబోయే నెక్స్ట్ చేయబోయే థర్మల్ ప్లాంట్ సంబంధించి యాదాద్రి, అదేవిధంగా మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు, కాలం చెల్లిన మెషినరీ వాడారని చెప్తున్నారు. మీరు అవే వాడతారా లేక కొత్త టెక్నాలజీ వాడతారా? ఇంకొక వైపు పీపీఏల గురించి మీరు చెప్పారు, వాటి వల్ల ఎంత నష్టం ఉందో చెప్పారు, కానీ పీపీఏలు కొనసాగిస్తామని చెప్తున్నారు, అగ్రిమెంట్లు చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకొద్ది అడిషన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఈ ప్రొడిక్షన్ ఇచ్చారు కదా, ఈ 34 వరకు కాస్ట్ టు సర్వ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒక ప్రిడిక్షన్ ఇస్తే బాగుంటుంది. యూనిట్ కాస్ట్ టు సర్వ్ అండ్ బ్యాకింగ్ డౌన్ మీద కూడా ఒక ప్రిడిక్షన్. సో యూనిట్ కాస్ట్ అనేది అంటిల్ అన్లెస్ ద డిపిఆర్ ఈస్ ప్రిపేర్డ్, అంటిల్ అన్లెస్ we call for the tenders with the proper DPR, I cannot tell you it is because no it all depends, varies. సోలార్ పవర్కి ఒక రకంగా కాస్ట్ ఉంటుంది, పంప్ స్టోరేజ్ దానికి ఒక రకమైన ఉంటుంది ఇప్పుడు ఉన్నది, బ్యాటరీ స్టోరేజ్కి ఒక రకంగా ఉంది, థర్మల్ పవర్కి ఒక రకంగా ఉంది. బట్ ఏ సెక్టార్లో తీసుకున్నా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఓపెన్ గ్లోబల్ టెండర్స్, ట్రాన్స్పరెంట్ టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు తక్కువగా పవర్ ఇవ్వటానికి ఏ కంపెనీ ముందుకు వస్తే ఆ గ్లోబల్ టెండర్స్లో దాన్ని స్టడీ చేసి అప్పుడు అది కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు పర్ యూనిట్ ఎంత పడుతుందో క్యాల్కులేట్ చేసి చెప్పగలం. సార్ మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అక్కడ బొగ్గు ఎక్కడుంది, ఎలా చేస్తారు ఏంటి అంటూ కూడా చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. కానీ మొన్నటి క్యాబినెట్ లో మక్తల్లో ఇంకా 2-3 చోట్ల కూడా ప్లాంట్స్ పెట్టాలనుకుంటున్నారు. ఎలా సమర్థించుకుంటారు? యు ఆర్ రైట్, వెరీ రైట్ క్వశ్చన్ యు ఆస్క్డ్ మీ. ఎనీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్కి యూనిట్ కాస్ట్తో పాటు రా మెటీరియల్ వాడే కాస్ట్ కూడా దాన్ని క్యాల్కులేట్ చేసి యూనిట్ కాస్ట్ లెక్కేస్తాం. ఎక్కడైతే కోల్ తవ్వుతున్నారో, ఎక్కడైతే కోల్ అందుబాటులో ఉందో ఆన్నే పవర్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది, విపరీతంగా తగ్గుతుంది. సో తగ్గినప్పుడు ఆ భారము పవర్ ప్రొడక్షన్ మీద పడదు. ఇప్పుడు మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టిన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కోల్ బ్లాక్స్ లేవు. అందుకే ఇప్పటికి కూడా పిట్ హెడ్స్ అంటే భోపాల్పల్లిలోనో, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గరనో, లేకపోతే ఎక్కడెక్కడైతే కోల్ బ్లాక్స్ ఉన్నాయో ఆడ పవర్ పెట్టిన దానికి రామగుండం దూరంగా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి బుక్ క్యారీ చేసేదానికి పవర్ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందుకోసమే మేము ఎక్కడా కూడా పవర్ ఇది కోల్ బ్లాక్స్ లేని దగ్గర ఎక్కడా కూడా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకోవట్లేదు, అనుకోదు కూడా. ఎందుకంటే వీ నో ది కాస్ట్ అండ్ వీ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ బర్డెన్ ఆన్ ద పీపుల్. మీరు చెప్పే మక్తలు ఉందన్నారే, మక్తలు అనేది అక్కడ ల్యాండ్ ఉంది, అది కోల్ పెట్టడానికి బాగుంటుందా, సోలార్ పెట్టడానికి బాగుంటుందా, హైడ్రోజన్ పెట్టడానికి బాగుంటుందా, లేకపోతే న్యూక్లియర్ పెట్టడానికి బాగుంటుందా స్టడీ చేయమని చెప్పాం. రామగుండం పాల్వంచ అన్నట్టు రామగుండం అనేది అక్కడే బొగ్గుబాయి ఉంది. నిజాం ఎప్పుడో స్టార్టింగ్ లో ఫస్ట్ పెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టు అది దాని ఏజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయింది కాబట్టి అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. తక్కువ ధరకి, అత్యంత తక్కువ ధరకి ఆడ ప్రొడక్షన్ తీసుకోవచ్చు. అట్లాగే మీకు పాల్వంచ దగ్గర కూడా అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. గోదావరికి ఆల్రెడీ కేటీపీఎస్ 4, 5, 6 days అన్ని
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత తక్కువ ధరకు వస్తుంది. సో ఈ రెండు కూడా ఎవరు చేయాలి దానికి కూడా చాలా స్పష్టత ఇస్తుంది క్యాబినెట్. ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తక్కువ చేసేటట్టు వాళ్ళకే ఇచ్చిద్దామని. సో ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళే టెండర్ పిలిచి వాళ్ళే ప్రొడక్షన్ చేస్తా అంటే దాంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదో అడుగులు మాట్లాడారు.